మద్యం కుంభకోణం కేసులో A2 వాసుదేవ్ రెడ్డి, A3 సత్యప్రసాద్లు ప్లేట్ ఫిరాయించారా లేదా వారిని ఎవరైనా బెదిరించారా? ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్ లో సరికొత్త చర్చకు దారితీసింది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో నాటి అధికారులు వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్లు కీలకంగా వ్యవహరించారు. నాడు ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవ్ రెడ్డి, ప్రత్యేక అధికారిగా సత్యప్రసాద్లకు కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం ఉందంటూ సిట్ అధికారులు నిర్ధారించారు. అర్హత లేకపోయినా కుంభత్ ఓల్ గ్రాఫిక్ సంస్థ, హోలిస్టిక్ ఇండియా, అల్ఫా లేజర్ టెక్ సంస్థలను టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ 3 సంస్థల్లో 2 అప్పటికే బ్లాక్ లిస్ట్ లో ఉన్నప్పటికీ ముడుపులు పుచ్చుకున్న వాసుదేవ్ రెడ్డి నిబంధనలు తుంగలో తొక్కారని ఆరోపణలున్నాయి. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాతి స్థానాల్లో ఉన్న కీలక నిందితులకు కోర్టులో ఉపశమనం దక్కలేదు. దీంతో వైసీపీ హయాంలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన డి వాసుదేవ్ రెడ్డి, ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్లకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఈ నెల 18వ తేదీన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు వారు అప్రూవర్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే వాటిని పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి భాస్కర్ రావు సాంకేతిక కారణాలు చూపుతూ తిరస్కరించారు. తాజాగా మరోసారి వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్లు తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈసారి అప్రూవర్లుగా మారుతున్నట్లు పిటిషన్ దాఖలు చేయకపోవడంపై ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. ఈ 10 రోజుల వ్యవధిలో అప్రూవర్ పిటిషన్ వద్దనుకున్నారా లేదా ఎవరైనా ఒత్తిడి చేస్తే పిటిషన్లు వేయకుండా ఆగిపోయారా అనే అంశంపై ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే వీరు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూలై 31కి వాయిదా వేసిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులను ఆదేశించింది. మరోవైపు ఏసీబీ కోర్టులో మద్యం కేసులోని పలువురు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. వీటిని పరిశీలించిన న్యాయాధికారి పలు తేదీలకు విచారణను వాయిదా వేశారు. వెంకటేష్ నాయుడు, నవీన్ బెయిల్ పిటిషన్లతో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై ఆగస్టు 1న విచారణ జరగనుంది.